హలో గైస్, అందరికీ నమస్కారం. తెలంగాణ రైతులు ఎవరైతుర్రో మీ అందరికీ ఇది ఒక షాకింగ్ న్యూస్ అని తెలుసుకోవచ్చు అనమాట. ఎవరైతే రైతులు ఉన్నారో 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఇక్కడ చూసుకోండి, మీకు రైతు బంధు అయితే రావడం అయితే లేట్ అవుతుందన్నమాట. అది ఎందువల్ల 5 ఎకరాల పైన ఉన్న వారికి రైతు బంధు వస్తుందా రాదా, మరి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏంటి, ప్రస్తుతానికి ఎవరెవరికి రైతు బంధు అయితే అకౌంట్లో పడుతున్నాయి, వీటన్నిటి గురించి మనం అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి, అలానే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. అలానే రైతులు ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అందజేస్తానమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళందరికీ రైతు బంధు కట్టు మరో సంచలన నిర్ణయం తీసుకున్న మనకైతే మన ప్రభుత్వం అయితే మనకైతే మళ్ళీ ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుందనమాట. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి రైతు బంధు డబ్బులు ఎవరైతే ఖాతాలో వచ్చేసి ఎకరం నుంచి మనకి తక్కువ ఉన్న వాళ్ళకైతే, అర ఎకరం ఉన్న వాళ్ళకైతే మనకైతే డబ్బులు అయితే ప్రజెంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. మరి 5 ఎకరాల పైన ఉన్న వారికైతే ప్రస్తుతానికైతే ఇంకా డబ్బులు అయితే పడట్లేదు. 10 ఎకరాలు ఉన్న వారికి కూడా ఇంకా డబ్బులు అయితే ఇటువంటి అమౌంట్ అయితే క్రియేట్ అయితే అవ్వట్లేదు అనమాట. ఒకవేళ అమౌంట్ అనేది ప్రస్తుతానికి వచ్చేసి కేవలం ఎవరికైతే ఎకరం నుంచి కిందికి ఉన్న వాళ్ళకే ప్రజెంట్ అయితే మనీ అయితే మనకైతే ఖాతాలో అయితే జమ చేస్తున్నారనమాట. మిగతా ఎవరైతే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఖాతాలో ఎటువంటి అమౌంట్ అయితే వేయడం లేదనమాట. ఎందుకంటే ఇది కూడా వచ్చేసి ఫస్ట్ ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళకి ఎకరం నుంచి అరెకరం వాళ్ళకి డబ్బులు అయితే ఆల్రెడీ అయితే పడుతున్నాయి. మరి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం టైం అయితే పడుతుంది. అమౌంట్ పడుతుందా లేదా అనే దాని గురించి కూడా మనకైతే ప్రభుత్వం నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రానుందనమాట. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి మీకు అందిస్తానమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.